అభిజిత్ దిప్కే ఎవరితను అంటే కాక్రోచ్ జనతా పార్టీ నాయకుడు. కాక్రోచ్ జనతా పార్టీని ముందుండి నడుపుతున్న సోకాల్డ్ ఉద్యమకారుడు. అమెరికా నుంచి ఫ్లైట్లో దిగి మొన్న జూన్ 6న ఢిల్లీలో హడావుడి చేసే ప్రయత్నం చేసి అటర్ ఫ్లాప్ అయిన పెద్ద బొద్దింక. అయితే ఈ పెద్ద బొద్దింక తన ప్రయత్నాలు ఇంకా పూర్తిగా మానుకోలేదు. ఒకసారి ఢిల్లీలో విఫలమైతే అమిత్ షా ఇలాకా నుంచి ఈసారి యోగి ఇలాకాలోకి మకాం మార్చి ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో డ్రామాకు తెరదిద్దాం అనుకున్నాడు. కానీ యథావిధిగా ఈ పెద్ద బొద్దింకను అక్కడి నుంచి కూడా జనాలు తరిమేయడం జరిగింది. లక్నోలో అభిజిత్ దిప్కే వ్యవహారంలో ఏం జరిగింది ఇప్పుడు చూద్దాం. జూన్ 12, 2026 లక్నోలోని ఎకో గార్డెన్ వద్ద వేలాది మంది విద్యార్థులు, ఉద్యోగార్థులు ప్రభుత్వ పరీక్షల్లో జరుగుతున్న పేపర్ లీకులు, అవకతవకలకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. ఈ నిరసనలో పాల్గొనేందుకు సిజేపీ కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కే లక్నో చేరుకున్నారు. దేశవ్యాప్త నిరసనలో భాగంగా ఢిల్లీ, పూణే తర్వాత లక్నోలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్నది ఈ నిరసనల ప్రధాన డిమాండ్లలో ఒకటి. అయితే నిరసన వేదిక వద్ద అభిజిత్ దిప్కే రాకపై కొంతమంది విద్యార్థుల నుండి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఇది పూర్తిగా విద్యార్థుల నేతృత్వంలోని ఉద్యమమని, రాజకీయ పార్టీల జోక్యం ఉండకూడదని పలువురు ఆందోళనకారులు స్పష్టం చేశారు. పరిస్థితులు గందరగోళంగా మారడంతో అభిజిత్ దిప్కే అక్కడ సుమారు 30 నిమిషాల పాటు మాత్రమే ఉండి పోలీసుల భద్రత మధ్య అక్కడి నుండి వెళ్ళిపోయారు. దిప్కే వెళ్ళిన తర్వాత ఆ ఉద్యమ నిర్వాహకులు ఇది రాజకీయ పార్టీలతో సంబంధం లేని విద్యార్థుల పోరాటం అని మళ్ళీ స్పష్టం చేశారు. ఈ నిరసనలో సుమారు 4500 మందికి పైగా విద్యార్థులు, కోచింగ్ సెంటర్ల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పేపర్ లీకులను ఆపాలని, నియామక ప్రక్రియలో పారదర్శకత ఉండాలని విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.